మామూలుగా ఇప్పుడు ప్రేమలో సమస్యలు న్యాయ రంగంలోకి ఎలా వస్తాయంటారు సార్? ప్రథమంగా బీఆర్కే న్యూస్ వారికి నా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రేమకు సంబంధించి ఈ కాలంలో మేజరు మైనర్ అనే తేడా లేకుండా ప్రేమ వివాహాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి చాలా వాటికి మైనర్లు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఇది వాళ్ళకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 18 సంవత్సరాలు నిండకుండానే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లేదంటే మేము ప్రేమలో ఉన్నాము మాకు పెళ్లి చేయండి అని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బందిగా అడగటం, వాళ్ళు వాళ్ళని బెదిరించడం, వాళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవటం, ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం రోజు డైలీగా. కాబట్టి ఇవి మొదట ప్రేమకు సంబంధించి వాళ్ళు ఏమనుకున్నా కానీ వాటికి సంబంధించి లీగల్గా చట్టపరంగా మనం చూసుకుంటే మొదటగా మనం తెలుసుకోవాల్సింది పోక్సో యాక్ట్ గురించి తెలుసుకోవాలి. ఎవరైనా తన కన్సెంట్ లేకుండా వారిని ప్రేమ పేరుతో కానీ లేదా ఇలా లివింగ్ రిలేషన్షిప్ ఉన్నాను నన్ను ప్రేమించు అని ఇబ్బందులు పెడితే ఇమీడియట్గా ఎయిదర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్రోచ్ అయితే ఎవరికైతే ఇబ్బంది జరిగిందో వారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ పోలీస్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు కట్టడం జరుగుతుంది. పోక్సో యాక్ట్ వీరికి చాలా వాటికి ఉపయోగపడుతుంది. అది సార్. అయితే ఇప్పుడు ప్రేమించడాన్ని ఇంటివారు కానీ సమాజం కానీ అడ్డుకుంటే దానికి చట్టంలో ఏవైనా రక్షణ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది సార్, రక్షణ ఉంది. రక్షణ ఎలా ఉంది అంటే ఆ ప్రేమికుల వయసు, అమ్మాయి వయసు కానీ అబ్బాయి వయసు కానీ 18 సంవత్సరాలు నిండిన తర్వాత అయితే లివింగ్ రిలేషన్ సంబంధించి ముంబై హైకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చున్నారు. లివింగ్ రిలేషన్స్ నథింగ్ బట్ ఎ మ్యారేజ్ చేసుకున్న జంట ఎలా అయితే వారికి రక్షణ కల్పిస్తుందో చట్టాలన్నీ లివింగ్ రిలేషన్లో ఉన్న వారికి కూడా సేమ్ అలానే రక్షణ ఉంటుంది. ఎయిదర్ మేల్ పర్సన్ ఆర్ ఫిమేల్ పర్సన్. ఓకే. అయితే నారాయణ రెడ్డి గారు కాలర్ ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు, వనపర్తి నుంచి భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు నమస్కారం అండి. నమస్తే సార్, బాగున్నారా సార్? భాస్కర్ రావు గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. మాది టీఏ టెండెన్సీ యాక్ట్ కింద 1955లో మా తాతగారిని రక్షిత కౌలుదారుగా ఇది చేసినారు రికార్డులో. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి. అది 79లో గద్వాల ఆర్డీఓ, అది పూజారి భూమి మా తాతగారికి కౌలుకి ఇచ్చినారు. రక్షిత కౌలుదారుగా మా తాత పేరు రికార్డులు ఎక్కింది. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. రికార్డులు ఎక్కింది 79లో మా తాతగారు పేరు మీద 18 ఎకరాలు పట్టా చేసేయండి, ఇద్దరు పూజారులకు వారసత్వం చూపించుకుంటే వాళ్ళకు 30 ఎకరాస్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ పాస్ చేసినాడు. అది 83లో మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గర కాన్ఫర్మేషన్ చేపించినారు మా తాతగారితో. అది టెండెన్సీ రికార్డులో మా తాతగారి పేరు కొట్టేయలేదు, ఇంతవరకు అట్టనే ఉంది. అది మరి వనపర్తి ఆర్డీఓ మళ్ళీ మాకు 60% ఇచ్చినాడు. దాంట్లో పూజార్లది వారసత్వం సివిల్ కోర్టులో పోయింది, డిస్మిస్ చేసినారు కేసును. అయితే మళ్ళీ మేము ఆర్డీఓ దగ్గర పెట్టినాము. పెడితే అది మళ్ళీ ఆర్డీఓ 60% ఇచ్చినాడు. మాకు పాస్బుక్లు అన్నీ వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు గ్రూప్ ఆఫ్ టెంపుల్ వాళ్ళు జాయింట్ కలెక్టర్ దగ్గరికి మళ్ళీ పోయినారు. ఎవరు? టెంపుల్ వాళ్ళ? టెంపుల్ వాళ్ళు వెళ్ళారా? టెంపుల్ వాళ్ళు వేసినారు. అది మళ్ళీ జాయింట్ కలెక్టర్ మళ్ళీ టెంపుల్ వాళ్ళకే ఇచ్చినాడు. అది ఇప్పుడు హైకోర్టులో పెట్టేసినాము. స్టేటస్కో ఉంది దానిపైన.
ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. మ్మ్. మరి అది ఎట్లా మేము ఏ విధంగా నడవాలి అనేది చెప్పాలి. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాలండి అది? అది 64 ఎకరాలు. మీరు ఎన్ని ఎకరాలు చేసుకుంటున్నారు అక్కడ? మేము 64 ఎకరాలు చేశాడు మా తాత అప్పుడు. మ్మ్. టెండెన్సీ రికార్డులో రక్షిత కౌలుదారుగా పేరుంది. ఇంతవరకు దాన్ని ఏ తహసీల్దారా కానీ దాన్ని కొట్టేయలేదు, రౌండ్ అప్ చేయలే. ఓకే, అది విషయం. నాకు అర్థమైందండి. ఇప్పుడు అయితే నారాయణ రెడ్డి గారు, గుళ్ళకు సంబంధించి మామూలుగా మనకు భూములు ఉంటూ ఉంటాయి, వందల సంఖ్యలో వేల సంఖ్యలో వేల ఎకరాలు కూడా మనకు ఉంటాయి. అందుట్లో 64 ఎకరాలు ఏంటంటే వీళ్ళ తాతగారికి కౌలు కిందకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆలయంకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళ తాతకి కౌలుకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళే తీసేసుకున్నారంట. ఐ మీన్ ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తీసేసుకున్నారు, సెటెస్కో ఉంది. అండ్ అంతేకాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఆ భూమి ఆ గుడికి ఇచ్చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మరి మేము ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. ఏదైతే మీ దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా మీరు ముందుకెళ్లాల్సి ఉంటుందండి. దానికి సంబంధించి మీరు ఫస్ట్ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నికి సంబంధించి ఒరిజినల్ అయితే ఒరిజినల్, లేదంటే సర్టిఫైడ్ కాపీస్ ఉంటే సర్టిఫైడ్ కాపీసు. దానికి సంబంధించి వారు ఎవరైతే ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికి సంబంధించిన మెమో కానీ లేదంటే నోటీస్ కానీ దానికి వ్యాలిడిటీ ఉందా లేదనేది వాళ్ళ కౌంటర్స్లో తెలియపరుస్తారు. దాని తర్వాత ఆర్డీఓ గారి కోర్టు డిసైడ్ చేస్తుంది అసలు ఆ పొజిషన్ ఉందా లేదా. ఒకవేళ పొజిషన్ ఉంటే వీళ్ళు ఏదన్నా 64 ఎకరాలకు సంబంధించి పై కోర్టు ద్వారా లేదంటే అప్పీల్ కోర్టు ద్వారా తీసుకున్నారా, ఎనీ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, స్పెసిఫిక్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అంటే టెంపుల్కి సంబంధించి అలా అయితే మనకు తెలుసు. అయితే నారాయణ రెడ్డి గారి టెంపుల్కి సంబంధించి వీళ్ళకి ఒక అగ్రిమెంట్ కూడా ఉంటే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళు చేసుకోవాలి అనే అగ్రిమెంట్స్ కూడా వీళ్ళు రాసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో అలా అగ్రిమెంట్స్ చేసుకునే వాళ్ళు. మరి దాన్ని బట్టి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి సార్. ఆ స్పెసిఫిక్ కండిషన్స్ ఏ విధంగా అయితే వాళ్ళు ఇరు పార్టీలు ఏ విధంగా అయితే పెట్టుకున్నారో అగ్రిమెంట్ ప్రకారం మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. అంటే కొన్ని అగ్రిమెంట్లు ఏంటంటే 3 years బట్టికి, కొన్ని అగ్రిమెంట్లు ఏమంటే 12 years బట్టికి అలా ఉంటుంది. అగ్రిమెంట్నే రిజిస్టర్ చేశారా, దాంట్లో రిజిస్టర్లో ఏ విధమైన రిజిస్ట్రేషన్ చేశారా అనేది స్పెసిఫిక్ కండిషన్ గా ఉంటుంది. దాని ప్రకారంగా కోర్టు అనేది తీర్పిస్తుంది. ఒకవేళ ఆర్డీఓ కోర్టు మనకు అడ్వర్స్ ఆర్డర్స్ ఇస్తే మనం హైకోర్టుకి వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో మళ్ళీ అడ్వర్స్ వస్తే దాంట్లోనే హైకోర్టులోనే డివిజన్ బెంచ్ ఉంటుంది. డివిజన్ బెంచ్కి మనం అప్రోచ్ అయితే మనకు ఫేవరబుల్ ఆర్డర్స్ మన దగ్గర మెరిట్స్ మీద ఉంటే ఓకే, అలా మనం హైకోర్టు ద్వారా మన సమస్యను తీర్చుకోవడానికి అవకాశం ఉంది సార్. ఎస్, ఓకే. విన్నారుగా భాస్కర్ రావు గారు. అయితే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మైనర్ల మధ్య ప్రేమ ఇది చట్టపరంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు? చట్ట ప్రకారంగా అంటే మైనర్లు ప్రేమ వాటికైతే ఓకేనండి, కానీ మ్యారేజ్ వాటికి వస్తే అది వైడ్ మ్యారేజ్ అంటారు. అంటే చల్లని వివాహంగా మనం పరిగణిస్తాం. పెళ్లికి సంబంధించి 18 సంవత్సరాలు అమ్మాయికి, 21 సంవత్సరం అబ్బాయికి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కండిషన్స్ అనేవి ఫిల్ఫిల్మెంట్ ఉంటాయి. దానికి అలా 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరం అబ్బాయికి ఉంటే దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ప్రేమ వివాహాల్లో మనం లీగల్ గా ముందుకు వెళ్ళాలి అంటే స్పెసిఫిక్ గా మనం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1925 ప్రకారంగా మనం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అది మనకి లీగాలిటీగా మనకి వర్తిస్తుంది. ముందుగా ఎటువంటి అడ్డంకులు అనేవి ఉండవు. అయితే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు, ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అంటే అమ్మాయికి ఇష్టపూర్వకంగా జరిగింది, ఈయనకు కూడా ఇష్టపూర్వకంగానే ఆ అమ్మాయిని ప్రేమించాడు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అడ్డుపడ్డారు వీళ్ళ ప్రేమకి.
తర్వాత అమ్మాయి మనసు మార్చుకుంది. ఇప్పుడు కొత్త ప్రేమికుడు అంటే కొత్తగా అమ్మ నాన్న ఇంకో సంబంధం చూశారు. దానికి అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. ఇప్పుడు ప్రేమికుడు ఏదైతే పాత ప్రేమికుడు ఉన్నాడో అతను ఎంటర్ అయ్యి ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది. అంటే అమ్మ నాన్న చూసినటువంటి అబ్బాయికి చెప్పడం జరిగింది, ఆల్రెడీ మేము ప్రేమించుకున్నాము, అయినా కూడా మరి మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి. సో అది కూడా వినకుండా ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఆయన అడ్డుపడినందుకు గాను అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. సో దీన్ని ఎలా ఎదుర్కోవాలంటారు ఆ అబ్బాయి? ఆ కంప్లైంట్ ఏ ప్రకారంగా ఇచ్చారు అనేది ముందుగా చూడాలి సార్. అంటే ఏ విధమైన ఎనీ వైలేషన్ రిగార్డింగ్ either physical way or any electronic device utilization like Facebook కానీ ట్విట్టర్ కానీ అంటే ఇప్పుడు వచ్చిన ఆన్లైన్ యాప్స్ కానీ వాటి ద్వారా ఏదన్నా బెదిరించడం కానీ చేయటం కానీ చెందటం కానీ జరిగి ఉంటే దానికి సంబంధించి ఆ కంప్లైంట్లో ఉన్న అంశాలను బట్టి ఎఫ్ఐఆర్ అనేది కడతారు. కానీ ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కాదు అని ఇతను భావిస్తే దానికి సంబంధించి మనం అతను ఉన్న స్టేట్కి సంబంధించిన హైకోర్టును అప్రోచ్ అయితే నేను ఎటువంటి ఈ కేసుకు సంబంధించిన వివరాలను కానీ ఎటువంటి అఫెన్స్ చేయలేదని నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉందని అతను భావించి హైకోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ అంటారు, ఆ క్వాష్ పిటిషన్ వేసుకుంటే ఆ ఎఫ్ఐఆర్ని వాళ్ళు రద్దు చేయడం జరుగుతుంది. ఇలా అతను లీగల్ వ్యవహారాలతో అతను ముందుకు సాగడానికి ఎంతో ఉపయోగపడుతుందని నా ద్వారా మీకు బీఆర్కే న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి, సాయిరెడ్డి గారు వికారాబాద్ నుంచి. సాయిరెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? అదే మాది 1975లో చిన్ని యాక్ట్ కింద 11 ఎకరాల భూమి వేశారు. 1975లో? అప్పుడు మా డాడీ పేరు మీద ఉంటే పోయింది, నష్టపరిహారం అయితే రాలేదు. గవర్నమెంట్ తీసేసుకుందా? మీ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుందా అండి? తీసా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 11 ఎకరాలు. కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ దగ్గర కొట్లాడిన మస్తు దరఖాస్తు పెట్టినా. మళ్ళీ లీగల్ సర్వీస్ అతను డిస్ట్రిక్ట్ కోర్టులో వేస్తే డిస్పాస్ అయింది. మళ్ళీ అదేమంటారు రిట్ పిటిషన్ వేయాలని మళ్ళీ లీగల్ సర్వీస్ అతని తోటి హైకోర్టులో వేసిన పిటిషన్. అదే డిస్మిస్ అయింది సార్ 2025లో, మొన్న ఫిబ్రవరి 12 డిస్మిస్ అయింది. అది మళ్ళా ట్రిబ్యునల్ కోర్టు పోవాలంటే ఎట్లా పోవాలని అర్థం కాకపోతుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? క్రిమినల్ కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారా? ట్రిబ్యునల్ కోర్టు మళ్ళీ రంగారెడ్డి కోర్టులో వస్తుంది. అలా దరఖాస్తు పెట్టుకున్నా, అలా అడ్వకేట్ పెట్టినా కానీ రామ్మూర్తి పెట్టినా కానీ ఆయనకు అర్థం అవుతలేదు ఎట్లా చేయాలనేది అర్థం. మీకు పీడిఎఫ్ కూడా పెట్టాను నిన్న అడిగితే మేడం మాట్లాడితే. ఓకే, అయితే నారాయణ రెడ్డి గారు 1975లో వీళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ 11 ఎకరాల ల్యాండ్ని తీసేసుకుంది. దానికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదంట. మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే దానికి నష్టపరిహారం కానీ లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ చూపించడం కానీ ఇలాంటివి జరుగుతాయి, కానీ అలాంటివి ఏం జరగలేదు. హైకోర్టులో కేసు వేసుకున్నాం కానీ ఎలాంటి అంటే తీర్పు మనకు అనుకూలంగా రాలేదు. ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసుకోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ ఏ చట్టం కింద వాళ్ళ దగ్గర ఉన్న భూమిని తీసుకుంది అనేది ముందుగా తెలియాల్సి ఉంటుంది సార్. ఒకటి. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకుంటే దానికి సరిపడా కాంపన్సేషన్ కానీ లేదంటే అలాట్మెంట్ ఫర్ రెమెడీస్ కింద సపరేట్గా వాళ్ళకి కొంత భాగంగా ఇస్తుంది. సాయిరెడ్డి గారు, మీకు నారాయణ రెడ్డి గారి మాటలు వినిపిస్తున్నాయండి? సార్ సాయిరెడ్డి గారు చెప్పు సార్. మీకు నారాయణ రెడ్డి గారి మాటలు వినిపిస్తున్నాయా? మీరు చెప్తున్నా అక్కడ వినిపించలేదు సార్. వినిపించట్లేదా? మీరు చెప్పింది వింటున్నా, ఆయన సార్ చెప్పింది. ఓకే, చెప్పండి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు, సాయిరెడ్డి నా పేరు. మీ పేరు నాకు తెలుసండి, కాకపోతే లాయర్ గారి పేరు నారాయణ రెడ్డి గారు. సో ఆయన మాటలు మీకు వినిపించట్లేదు అని అడుగుతున్నాను. నరేంద్రారెడ్డి సార్. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు ఏ యాక్ట్ కింద వాళ్ళైతే నోటీస్ ఇచ్చి వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని తీసుకున్నారో అది ప్రప్రథమంగా మనకు తెలిసి ఉండాలి. దాని ప్రకారం దానికి సంబంధించిన అపీల్ కోర్టు
ఎయిదర్ ట్రిబ్యునల్ అయితే ట్రిబ్యునల్ లేదా హైకోర్టు అయితే హైకోర్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ల్యాండ్ కింద వాళ్ళు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మనకు నోటీస్ ఇచ్చి వాళ్ళు తీసేసుకుంటే అది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కింద వెళ్లాల్సి ఉంటుంది. అది నాకు తెలిసినంత బట్టికి హైదరాబాద్లోనే ఉంటుంది ఎండోమెంట్ ట్రిబ్యునల్కి సంబంధించి. కానీ రెవెన్యూ యాక్ట్ కింద ఆర్ఓఆర్ కానీ దాని కింద తీసుకుంటే మనం హైకోర్టుకి వెళ్ళి దాన్ని రిట్ ఆఫ్ మాండమస్ ఫైల్ చేస్తే మనకి ఇంటీరియం రిలీఫ్ వస్తుంది. దాని ద్వారా అసలు ఏ పరిధి వాళ్ళ మనకు సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించి వాళ్ళు క్వశ్చన్ ఆఫ్ లా, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళు హైకోర్టు వారు అడుగుతారు. దాని ప్రకారంగా మనం విన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందు ఆర్ఓఆర్ఓ తీసుకోమంటారు. ఎస్. అయితే సాయిరెడ్డి గారు ఆర్ఓఆర్ తీసుకున్నారా అండి మీరు? అంటే ఆర్ఓఆర్ అంటే రికార్డా? అంటే మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్ సంబంధించి మీ దగ్గర ఏదైతే నకలు కానీ ఒరిజినల్స్ కానీ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పట్టా కానీ లేదంటే సర్వే రిజిస్టర్ కానీ మీకు ఎలా వచ్చిన అనువంశికమా లేదంటే సేల్ డీడా, రిజిస్టర్ డీడా, మార్టిగేజా లేదంటే లీజా, ఏ విధంగా మీకు ఆ భూమి వచ్చింది అనేది మనకు తెలుసుంటే అది దానికి ముందు దాని తర్వాత మీకు వచ్చిన దానికి ముందు మీకు వచ్చిన దాని తర్వాత ఈసీలు తీసుకొని మనం రిట్ ఆఫ్ మాండమస్ వేసుకుంటే హైకోర్టులో వేసుకుంటే మనకి ఈజీగా మన తరపున ఆర్డర్ అనేది వస్తుందండి. అర్థమైందా సాయిరెడ్డి గారు? అంటే దానికి సంబంధించి మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఆధారాలు అంటే పాస్బుక్లు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ పట్టాదారి పాస్బుక్లు ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి, అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఆర్డర్ కాపీ అనేది పంపించేస్తారు మీకు. ఓకే, ఇంకొకసారి మీరు పంపించండి, వాట్సాప్ చేయండి, తర్వాత మా లీగల్ టీం మీతో మాట్లాడతారండి. ఇట్లా లైన్లో తీసి మళ్ళీ పంపిస్తున్నా. ఓకే. అయితే ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు, ప్రేమ పేరుతో మోసాలు జరిగితే ఇప్పుడు బాధితులు కానీ బాధితురాలు కానీ ఎలాంటి చట్ట సహాయాన్ని పొందొచ్చు అంటారు? అదే సార్, ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సంబంధించి అగ్రీవ్డ్ పర్సన్ లేదా కంప్లైనెంట్ ఏం కంప్లైంట్ ఇచ్చారనే దాన్ని బట్టి ఆ కంప్లైంట్కి సంబంధించి మనం హైకోర్టు ద్వారా రెమెడీస్ అయితే తీసుకోవచ్చండి. ఒకటి క్వాష్ పిటిషన్ ద్వారా లేదంటే స్టే ద్వారా మనం రెమెడీస్ అయితే పొందొచ్చు. ఇల్లీగల్గా ఏదన్నా కేసులు ఎదిగిచ్చినా కానీ లేదు వాళ్ళని కావాలని ఏదన్నా థ్రెటన్స్ చేస్తున్నా కానీ మనం సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి కింద SHO ఎవరైతే ఉంటారో ఎస్ఐ కానీ సిఏ కానీ డిఎస్పి కానీ ఎస్పీ కానీ వీళ్ళందరికీ మనం మాకు పలానా వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది, మేము పలానా నుంచి పలానా టైం నుంచి పలానా టైం వరకు మేము మ్యారేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకొని లవ్ చేసుకుంటున్నాము, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అన్న రీతిలో మనం కంప్లైంట్ రైజ్ చేసుకొని ఇస్తే పోలీసు వారు ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక పేరెంట్ కౌన్సిలింగ్ లాగా బోత్ పార్టీస్ సంబంధించిన పేరెంట్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. లేని పక్షంలో ఇది గ్రీవియన్స్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ ఏదన్నా జరిగి ఉంటే ఏదర్ వాళ్ళ అమ్మాయి తరపున వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేసి ఉంటే దానికి సంబంధించిన సెక్షన్ ఆఫ్ లా ప్రకారం కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఒకవేళ అది కూడా ఫాల్స్ గా అని ఇతను ఆపోజిట్ పార్టీ అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్ ని తీసుకొని హైకోర్టుకు వెళ్ళి క్వాష్ వేసుకుంటేనే అతనికి రెమెడీ అనేది వస్తుంది. ఓకే. అయితే మరో కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి చంద్రకళ గారు. చంద్రకళ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? అదే మా తండ్రి మా జేజినాయన గారు చనిపోయినారండి. చనిపోయి 40 ఏళ్ళు పైన అయిందండి. ఓకే, చెప్పండి. ఆయన పొలాలు పంచకుండా వెళ్ళారండి. మా నాయనమ్మ ఉండిండి, అది మా నాయనమ్మ కూడా చనిపోయినారండి. ఇప్పుడు ఆ భూమి ఇంతవరకు పంచుకోలేదండి. మా నాన్నగారు కూడా ఈ మధ్య చనిపోయినారండి. మీ నాన్నగారికి అన్నదమ్ములు ఉన్నారా అండి? 4 అన్నదమ్ములు అయితే మా నాన్నగారు చనిపోతే ఇంకా 3 ఉన్నారండి. ఇప్పుడు ఆ భూమి ఎవరు వాడుతున్నారు? దాన్ని ఎవరు వేసుకొని తింటున్నారండి. మా నాన్నగారు పెద్దోరు, మా నాన్నగారికి నేను మొదటి అమ్మాయిని.
ఇంతవరకు మీరు నా పెళ్లి ఒక్క కూడా నిమిషం వాళ్ళు చంద్రకళ గారు, మా మీరు టీవీ తల్లి- చూస్తున్నట్టున్నారు. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మా తండ్రి గారి తండ్రి చనిపో ఆ పొలము పంచుకోవడానికి వచ్చేసరికి మమ్మల్ని బయటికి నెట్టేశారండి. మా అమ్మగారు వెళ్ళి మా తాతయ్య అదే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి అదే ఊళ్ళోనే ఒక ఇల్లు కొనిచ్చి ఆ ఊళ్ళో ఉంచారండి మమ్మల్ని. మీకు ఇల్లు కొనిచ్చారా? మా తాతయ్య అదే మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఉమ్. ఇప్పుడు ఆ పొలాలు పంచియమంటే ఇంకా లాస్ట్ బాబాయ్కి పెళ్లి కావాలి కదా, ఆయన పెళ్లి అయ్యాక చూద్దాము అని చెప్పి చెప్తా ఉన్నారండి. ఉమ్. ఇప్పుడు ఆయన పెళ్లి కూడా అయిపోయింది, నా పెళ్లి వచ్చింది. నేను మా నాన్నగారికి మొదటమ్మాయినండి, నా పెళ్లి వచ్చింది కదా, మరి పెళ్లి విషయాలు అనేసరికి మమ్మల్ని ఇంట్లోకి రానిపోకుండా, మాతో మాట్లాడకుండా, మేము పొలాలకు వెళ్ళినా గానీ మమ్మల్ని పట్టించుకునేది లేదు ఊర్లో. అలా చేస్తా ఉంటే ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారండి? మీరు ఒక పని చేయండి చంద్రకళ గారు, పార్టీషన్ సూట్ వేసుకోండి. ఏమండి పార్టీషన్ సూట్ వేసుకోండి. అంటే పార్టీషన్ సూట్ మీకు రావాల్సిన భాగం మీకు రావాలని చెప్పేసి కోర్టులో పార్టీషన్ సూట్ వేసుకోవాలి. ఆహా, ఉమ్. ఎవరిని సంప్రదించాలండి? మంచి అడ్వకేట్ని చూసి అడ్వకేట్ని సంప్రదిస్తే మీకు పార్టీషన్ సూట్ అనేది ఆయన మీద ఆ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? పొలాలన్నీ వాళ్ళు పంచుకొని ఎవరికి వాళ్ళు, మా తమ్ముళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయి అటు ఇటు పెళ్లిళ్ళు చేసుకొని మమ్మల్ని ఊరికి కూడా పోతే మేము వాళ్ళు ఏం చేసుకున్నాం, మమ్మల్ని దేనికి పిలవరండి. కావాలంటే పోవాలి కదా, మేము బాగోదు కదా అన్నట్టు. నేను ఆడపిల్లను కదా, నా పెళ్లి 30 ఏళ్ళు అయిందండి. మీకు అన్నదమ్ములు ఉన్నారా అండి? తమ్ముడు ఉన్నాడండి. మీ తమ్ముడిది వాడుకుంటున్నారు ఇప్పుడు, ఆ ల్యాండ్ వాడుతున్నారు మీ తమ్ముడు? లేదు, మా తమ్మునికి ఏమి ఇయ్యలేరు. అడిగితే కూడా మా తమ్ముడిని వాళ్ళ చేత వీళ్ళ చేత ఇరుగు పొరుగు వాళ్ళ చేత మా తమ్ముడిని ఇబ్బంది పెడుతున్నారండి. అంతే అండి. అయితే పార్టీషన్ సూట్ వేసుకోండి. మంచి అడ్వకేట్ని చూసి పార్టీషన్ సూట్ వేసుకోండి. ఓకే. అయితే మరో కాలర్ అయితే ఉన్నారు, మల్లయ్య గారు. మల్లయ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మాది కొంచెం భూమి సమస్య సార్. మాది వేరే, మా భూమిని వేరే వాళ్ళు దున్నుతున్నారు. చెప్పండి, ఎన్ని ఎకరాలండి? వేరే వాళ్ళు దున్నుతారు. కిలాసర్ వచ్చి కొలిచిపోయింది మా భూమిని. భూమి వెళ్ళినా కానీ మా భూమి మాకు చూపించిపోయినా కానీ వాళ్ళు ఏమంటే ఇస్తలేరు. ఏమంటే దౌర్జన్యం మీద చేస్తారు ఊరు పెద్ద మనసుతో కలుపుకొని. ఎన్ని ఎకరాలండి? మాకు మా నాయనమ్మ, మా ఇద్దరు నాయనమ్మ గారు అంటే వాళ్ళ బాగానే వచ్చింది. చిన్న మా పెద్ద నాయనమ్మది 5 ఎకరాలు, 15 ఎకరాలు 28 గుంటలు, మా నాయనమ్మది 15 ఎకరాలు, 2 భాగాలు మా పెద్ద భాగాలు. అది తెలిసాక భాగం. వాళ్ళు మా పెద్ద నాయనమ్మ వాళ్ళు ఎక్కువ దౌర్జన్యం దున్నుతున్నారు. మళ్ళీ పట్టాలు సేమ్ పట్టాలు ఉన్నాయి, ఎక్కువ ఎవరికి లేవు. వాళ్ళకంటే ఉంది, మాకంటే ఉంది. ఇప్పుడు మీకు ఇబ్బంది పెడుతున్నది ఎవరు? ఇప్పుడు ఇబ్బంది పెట్టినట్లు మా పెద్దనాయనమ్మలు, మీ పెదనాన్న వాళ్ళు. మీ దగ్గర పొలాల డాక్యుమెంట్స్ ఉన్నాయండి? ఉన్నాయి. అవి వారసత్వంగా వచ్చిన భూములు కదా, మాకు అన్ని ఉన్నాయి. పట్టా సేమ్ ఉంది, పట్టా ఎక్కువ లేదు. పట్టా సేమ్ పట్టాలు ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. కాకపోతే భూమి దుంతురు. భూమి కిలాసరి ఫీజు కట్టిన భూమి చూపించిపోయారు వాళ్ళు. వీళ్ళు ఇవి ఏమంటే దౌర్జన్యం ఊరు పెద్ద మనసుతో కలుపుకొని అది చేస్తున్నారు. మొత్తం 15 ఎకరాలు. అవును సార్. అయితే నరేందర్ రెడ్డి గారు, వీళ్ళు 15 ఎకరాలు ల్యాండ్ అంటే వారసత్వంగా వచ్చిన ల్యాండ్. దీన్ని వీళ్ళ పెదనాన్న వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ల్యాండ్ని మొత్తం వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళే వాడుకలో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు మరి ఏం చేయాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి 15 ఎకరాల ల్యాండ్కు సంబంధించిన వాళ్ళకు సంబంధించి రెవెన్యూ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ 1B కానీ అడంగల్ కానీ, వీటితో పాటు సివిల్ కోర్టులో ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా పార్టీషన్తో పాటు ఇంజంక్షన్ అయ్యే ఫైల్ చేస్తే ఏదైతే రావాల్సి ఉందో, ఈ విధంగా మాకు యాన్సిస్టర్ ప్రాపర్టీ మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది, కానీ మా పెదనాన్నగారు ఈ విధంగా చేస్తున్నారు, మమ్మల్ని ఆ ప్రెమిసెస్లోకి ఎంటర్ కానివ్వకుండా మొత్తం మమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మమ్మల్ని అసలు టచ్ చేయనీయకుండా, ఆ ప్రాపర్టీస్కి సంబంధించి టచ్ చేయనీయకుండా చేస్తున్నారని చెప్పేసి మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి పార్టీషన్తో పాటు ఇంజంక్షన్ టు
డివాల్వ్ షేర్ ఆఫ్ పిటిషనర్స్ యాజ్ వెల్ యాజ్ డిఫెండ్ రెస్పాండెంట్స్ అని మనం ప్రేయర్ అడిగితే Yes. ఖచ్చితంగా ఐఏ అనేది ముందు స్టే ఆర్డర్ అయితే ఇస్తుంది. వాళ్ళకు సంబంధించిన ఏదైతే ల్యాండ్ అయితే ఉంటుందో అన్డివైడెడ్ ప్రాపర్టీస్ ఉంటాయో దాన్ని షేర్ చేయడానికి ఒక ఆర్డర్ అయితే ఇస్తుంది. ఆ ఆర్డర్ మనం పార్టీషన్ తో పాటు ఐఏ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, అయితే మీరు సివిల్ కోర్టులోకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోండి అండ్ పార్టీషన్ సూట్ కూడా వేసుకోండి అని చెప్తున్నారు. సార్ వినిపిస్తుందా అండి? కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే నరేందర్ రెడ్డి గారు ప్రేమను నిరాకరించాలనే కారణాలతో ఆత్మహత్యలు, దాడులు చేస్తున్న ఘటనలపై చట్టం ఎలా స్పందిస్తుందంటారు? ఈ మధ్యకాలంలో ప్రేమలకు సంబంధించి యాసిడ్ దాడులు, అదేవిధంగా నమ్మించి మోసం చేయటాలు ఎక్కువ జరుగుతున్నాయండి. దానికి సంబంధించి ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే డిసిడెంట్ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పేరెంట్స్ ఎంత త్వరగా లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినా లేదు లోకల్ ఎంఆర్ఓ గారికి తెలియపరిచిన, ఎంఆర్ఓ గారికి ఎందుకు అంటున్నానంటే చాలా మందికి తెలియకపోయిన విషయం ఏంటంటే ఎంఆర్ఓ మండల్ మ్యాజిస్ట్రేట్ గా వ్యవహరిస్తారు, మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా వ్యవహరిస్తారు. కాబట్టి ఎంఆర్ఓ గారికి మనం ఇంటిమేషన్ ఇచ్చిన ఎంఆర్ఓ గారు ద్వారా ఎస్ఐ గారికి లేదంటే అదర్ అఫీషియల్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ చేరుతుంది. కాబట్టి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటి లా అండ్ ఆర్డర్ మిస్టేక్ కానీ జరగకుండా ఉండడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. దీనికి సంబంధించి రెండోది ఏంటంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే నియర్ బై ఏదన్నా సంఘటన జరిగినా ఇటువంటి యాసిడ్ దాడులు కానీ ప్రేమికులకు సంబంధించి ఎవరన్నా పారిపోతున్నప్పుడు పట్టుకొని వాళ్ళని కొట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు డైల్ 100 కానీ లేదా నియర్ బై పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఇమీడియట్ గా ఎయిదర్ ఏ స్టేట్ కి సంబంధించి అయినా 112 అనేది టోల్ ఫ్రీగా ఉంది పోలీస్ సంబంధించి ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించి. అదే విధంగా డైల్ 100 కూడా తక్షణ సహాయం కింద మనకి అందుబాటులో వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన యాక్టివ్ సెల్స్ జరుగుతున్నాయి ఆంధ్రాలో అయితే. అదే తెలంగాణ స్టేట్ కి సంబంధించి అయితే షీ టీమ్స్ యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కన్సల్ట్ అవ్వటం లేదంటే నియర్ బై పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అవ్వటం లేదా ఎంఆర్ఓ ఆఫీసుకి మనం ఇంటిమేషన్ చేసిన యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా ఎంఆర్ఓ గారు తక్షణ ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం ఉంటుందండి. దాని ద్వారా మనం కొద్దిగా రిలీఫ్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే నరేందర్ రెడ్డి గారు, మీకు గండికోట ఇష్యూ కేసు గురించి మీకు అవగాహన ఉండుండొచ్చు. ఎందుకంటే అక్కడ అమ్మాయి మైనర్గా ఉండి లవర్తో కలిసి గండికోటకు సందర్శించిన సందర్భంలో అన్నదమ్ములే కలిసి ఆ అమ్మాయిని చంపేశారు, అంటే పరువు హత్య చేశారు. అంటే అమ్మాయి అక్కడ కూడా మైనర్ అమ్మాయి. సో ఇలాంటి వాటిల్లో కోర్టు ఎలా వ్యవహరిస్తుందంటారు? కోర్టు ఇట్లాంటివి చాలా రేరుగా జరుగుతాయండి, అరుదుగా జరుగుతాయి. కానీ కోర్టు ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాల్లో సుమోటోగా కేసుని తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ కి డైరెక్షన్ ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది. అదేవిధంగా డీజీపీకి కన్సర్న్ స్టేట్ ఏ స్టేట్ లో జరిగితే ఆ స్టేట్ కి సంబంధించిన డీజీపీకి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి సర్క్యులర్ అనేది డైరెక్షన్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు కానీ తక్షణంగా స్పందించి వాటికి త్వరగా అసలు ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికని తెప్పించుకొని పరిశీలించడానికి ఆర్డర్ అనేది హైకోర్టు ప్రథమంగా, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే నరేందర్ రెడ్డి గారు, ఒక కాలర్ అయితే ఉన్నారు తిరుపతి నుంచి, హేమ గారు. హేమ గారు నమస్కారం అండి. హేమ గారు నమస్కారం. హేమ గారు కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. మరొక కాలర్ అయితే ఉన్నారు నరేందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా దగ్గర ఒక భూమి ఉంది 10 గుంటలు. అయితే మొత్తం 3 భాగాలు సార్. ఒక భాగం నాకు వస్తుంది, 2 భాగాలు అతని పోతుంది. అయితే ఆ భాగం కొలిపించి అమ్ముకుంది సార్. నా భూమిలోకి దారి ఇవ్వట్లేదు, దానికి పరిష్కారం ఏంది?
ఓకే మీ వేరే ప్రైవేట్ సర్వేయర్ పెట్టి పంచుకోండి సార్. మన గవర్నమెంట్ సర్వేయర్ని వాడాలా, అది రూల్ ఏంది, దానికి ఆపుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని పెండింగ్ పెట్టాలంటే? సర్వేకి అప్లై చేసుకున్నారా మీరు? సర్వే ఏం లేదు సార్, ఆయన ప్రైవేట్ సర్వేయర్ని పెట్టి కొలిపించిండు. అతన్ని అమ్ముకుండు, నాకు దారి ఇవ్వకుండా నేనేం కిందికున్నా. అయితే నాకు దారి ఇవ్వమంటే ఇవ్వట్లేదు, పెండింగ్ పెడుతున్నాడు. అయితే అతనికి అమ్ముకుంటే నాకు సంబంధం లేదని అంటుండు. దానికి ఏం చేయాలి, మేము ఎవరిని అప్రోచ్ కావాలా, ఏం చేయాలి, దాని పరిష్కార మార్గం చెప్తారని. ఒక్క నిమిషం ఉండండి, మీరు సార్తో మాట్లాడతాను. అయితే నరేందర్ రెడ్డి గారు 10 గుంటల భూమి ఉంది, అందులో ఒక భాగం ఇతనికి వస్తుంది, 2 భాగాలు వేరే అతనికి వస్తుంది. ఆ 2 భాగాలని వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడు. కాకపోతే ఈ 1% ఉన్నటువంటి వ్యక్తికి మామూలుగా దారి అనేది వదలాలి భూమిలోకి. ఆ దారి వదలకుండా ఆ భూమిని అమ్మేసుకున్నారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి, గవర్నమెంట్ సర్వేకి అప్లై చేయమంటారా, ఇంకేమైనా ప్రొసీజర్ ఉందా అని అడుగుతున్నారు. ఉందండి, సివిల్ కోర్టును అప్రోచ్ అయితే మనకు రిలీఫ్ అనేది దొరికిద్దండి. అది వచ్చేసి ఈజిమెంట్ యాక్ట్ కి సంబంధించిన ప్రొవిజన్ కింద మనం కోర్టులో ఫైల్ చేసుకోవాలి ఉంటుంది, అలాంగ్ విత్ సిపిసి సివిల్ ప్రొసీజర్ను బట్టి. దానికి సంబంధించి ఖచ్చితంగా బాట అనేది, దారి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది పూర్తిగా వాళ్ళదైనప్పటికీ కూడా. ఎస్. అయితే సార్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారా అండి? సివిల్ కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు. ఎస్, మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు అండి. సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి మీకు ఇట్లా దారి వదలట్లేదు అని చెప్పి మీరు ఒక పిటిషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎవిడెన్స్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి. ప్రీవియస్ గా ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం ఈసీ, మీరు కొనుక్కున్న ల్యాండ్ కి సంబంధించిన ఈసీ, అడంగలు, ఇవి ఉన్న ఏదైతే రెవెన్యూ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ గా పెట్టి ఆ కన్సర్న్ ఏదైతే జ్యుడిషియల్ వైజ్ గా ఉన్న సివిల్ కోర్టు మీరు అప్రోచ్ అయితే ఒక కౌన్సిల్ ని, లీగల్ కౌన్సిల్ ద్వారా మీరు సివిల్ సూట్ ఫైల్ చేసుకుంటే మీకు రిలీఫ్ అనేది వస్తుందండి. సార్ ఇప్పుడు అతనికి ఏం లేవు సార్ డాక్యుమెంట్స్, మాకే ఉంది, పట్టా ఉంది. మరి ఇప్పుడు అతను నోటీసు కొన్నాయన కూడా ఇవ్వాలా సార్, ఈయన కూడా ఇద్దరికి ఇవ్వాలా? హలో సార్, అతని కొన్నాయనకు నోటీసు, అమ్మినాయనకు నోటీసు ఇవ్వాలా సార్ కోర్టు ద్వారా? ఎస్, అంటే నరేందర్ రెడ్డి గారు నోటీస్ అనేది ఇప్పుడు కొన్న వ్యక్తులకు ఇవ్వాలా, లేకపోతే అమ్మిన వ్యక్తులకు ఇవ్వాలా, లేకపోతే ఇద్దరికి ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే మన డాక్యుమెంట్ ప్రకారం సార్, ఏదైతే డాక్యుమెంట్ మనం రిజిస్టర్ చేయించుకున్న రిజిస్టర్ డాక్యుమెంటా లేదంటే అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటా అనేది మనం చూసుకుంటే, ఆ అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా మనం వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ ఫుల్ పేమెంటా లేదా పార్ట్ పేమెంట్ గా తీసుకున్నావా లేదా బిల్ కాంట్రాక్ట్ గా మనం రాపించుకున్నావా అనేది దాంట్లో ఉంటది. దాంట్లో కానీ షెడ్యూల్ కూడా పూర్తిగా మనం పలకరించుకొని ఉంటాం కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారంగానే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అది అప్పుడు ఎవరైతే ఎంత వాటికి అమ్మారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఏదన్నా అమ్మకం ఆ అగ్రిమెంట్ రాసే మార్గాన్ని ఏదన్నా మిస్యూజ్ చేశారా, లేని పక్షంలో కొనుక్కున్న వాళ్ళకు సంబంధించి వీళ్ళు ఏదైనా అబ్జెక్ట్ చేస్తున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. సార్ అతని పేరు మీద పట్టా కూడా లేదు సార్, నా పేరు మీద పట్టా ఉంది, మా అమ్మ పేరు మీద. అదే మరి పట్టా లేకుండా కూడా అమ్మేయండి సార్, మరి అతని మీద ఏం చేయాలి మేము? పట్టా లేకుండా కొన్న వాళ్ళు ఎలా కొన్నారండి? ఉట్టిగా అవి చుట్టుపక్కల ఇల్లు సార్, అది అని వాడిని అని అమ్మేడు. మీరు కొన్న దానికి సంబంధించిన ఈసీ తీపియండి సార్. ఈసీ తీపిస్తే ఎక్స్టెంట్ అనేది ఎంత అనేది ఉండిద్ది అనేది దాంట్లో ఈసీలు క్లియర్ కట్ గా ఉంటది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అనేది నియర్లీ 30 years తీపిస్తే, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కాడి నుంచి 1983 నుంచి తీపిస్తే మీకు యూజ్ఫుల్ గా ప్రతి ట్రాన్సాక్షన్ డేట్ వైజ్ గా, ఎక్స్టెంట్ వైజ్ గా మీకు క్లియర్ కట్ గా వస్తుంది. అప్పుడు ఆ ఈసీని మీరు పెట్టుకొని మీరు సివిల్ కోర్టును అప్రోచ్ అయితే సరిపోద్దండి. ఏంటండి? ఇంజక్షన్ ఆర్డర్ 2 ఇస్తారా సార్ కోర్టు నుంచి? స్టే, ఇంజక్షన్ ఆర్డర్ 2 ఇస్తారని అడుగుతున్నారండి. ఇంజక్షన్ ఆర్డర్ లోనే స్టే అండి. ఇంజక్షన్ ఆర్డర్ నథింగ్ బట్ స్టే ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. అదే ఓకే. అలా అయితే నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేమను ప్రైవేట్గా వెలుగులోకి తేవడాన్ని దుర్వినియోగం చేస్తే దాని మీద చట్టం ఏం చెప్తుందండి? ఖచ్చితంగా ఏదైతే
ప్రైవేట్ వీడియోస్ కానీ ఇలా వైరల్కి సంబంధించిన అవ్వడానికి లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ధోరణికి సంబంధించి ఏదైనా వీడియోలు మనం ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంకా అదర్ సోషల్ మీడియా ఎక్స్పోస్ట్లో చేసిన వారు కానీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా అది ఆ పాత పేనల్ ఐపీసీ ప్రకారం అదేవిధంగా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు కన్సర్న్ పోలీస్ ఆఫీసర్. ఏదైతే పోలీస్ స్టేషన్ ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మనం రిపోర్ట్ ఇస్తే ఈ విధంగా పలానా వ్యక్తి మా మీద ఈ విధంగా ఆన్లైన్ లో చేశారండి, ఇట్లా యాప్స్ లో నెట్వర్కింగ్స్ లో పెడుతున్నారు అని చెప్పేసి మనం కానీ కంప్లైంట్ ఇస్తే దానివల్ల నాది డ్యామేజ్ అవుతుంది, నా పరువు మర్యాదలు ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి, మా ఇంటి పరువు ఇట్లా చేస్తున్నారు అనేసి మనం చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. తక్షణంగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. ఎస్. అయితే నరేందర్ రెడ్డి గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, ప్రియా గారు మెట్టుగూడ నుంచి. ప్రియా గారు నమస్కారం అండి. ప్రియా గారు నమస్కారం. ప్రియా గారు వినిపిస్తుందా అండి? మీ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అని చెప్పి ఇంటర్ రిలీజియన్ ప్రేమల్లో ఎదురయ్యే చట్టపరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పటికైతే ఎటువంటి ఇంటర్ క్యాస్ట్ కు సంబంధించి మ్యారేజెస్ ప్రస్తుత సమాజానికి జరుగుతూ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఎటువంటి ఏదన్నా వైలేషన్ జరిగిద్ది లేదంటే అక్కడ ఏదైనా ఎదురయ్యే ఇబ్బందులు ఉంటాయి అని మనం అనుకుంటే నియర్ బై సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అయినా రిజిస్టర్ ఆఫీస్ అయినా మనం వెళ్ళేసి మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే సరిపోద్ది. తర్వాత నియర్ బై వాళ్ళ కస్టమ్స్ ట్రెడిషన్స్ ప్రకారం వాళ్ళిద్దరు వెళ్ళి ఏదైనా యాజ్ పర్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ రిట్స్ ప్రకారం ట్రెడిషన్స్ ప్రకారం చేసుకొని కన్సర్న్ టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మసీద్ ఇచ్చే సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్. లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇస్తారు, టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నట్లు ఇస్తారు, ఇక్కడ మ్యారేజ్ అయ్యింది అనేసి. ఈవెన్ అవి హెల్ప్ఫుల్ అవుతాయి. దానితో పాటు మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కానీ ఆ రిజిస్టర్ ఆఫీస్ లో కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే అది లీగల్ గా పర్మనెంట్ గా చెల్లుతుంది. ఓకే, దాని ద్వారా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు.